హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే 1 ఇయర్ తర్వాత బేబీస్కి ఎగ్ ఎప్పుడు పెట్టాలి అనే డౌట్లో అందరం ఉంటాం కదండి. ఎగ్ ఎల్లో పెట్టాలా వైట్ పెట్టాలా అనే డౌట్ కూడా మనకు వస్తుంది. సో ఏంటక్క ఎగ్ తినిపించాలంటున్నావు, జున్ను చూపిస్తాం అనుకుంటున్నారా? మరి క్లారిటీ రావాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇగోండి, ఇప్పుడు నేను పిల్లలకి ఎగ్ ఎలా పెట్టొచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇలా బెల్లం తీసుకోవాలండి. మన దగ్గర జాగిరి పౌడర్ ఉన్నా పర్వాలేదు. ఇలా జాగిరి పౌడర్ తీసుకుని పిల్లలకి మనం ఏ బౌల్లో అయితే వేయాలనుకుంటున్నాం అందులో చూడండి ఏమాత్రం సరిపోతుందండి బెల్లం. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకొని వేస్తున్నానండి. ఇందులో పాలు వేసుకోవాలండి. పిల్లలకి మనం ఇస్తాం కదండి, ఒక 150 ml అట్లా పాలు ఇస్తాం కదా, అన్ని పాలు తీసుకోవాలండి. ఎన్ని పాలు అయితే ఇస్తున్నామో మనం తాగడానికి అన్ని పాలు అయితే తీసుకోవాలండి. ఆ పాల్లో ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కరిగించుకోవాలండి. ఇంకా మీ దగ్గర జాగిరి పౌడర్ ఉందంటే వేసేసుకోవచ్చండి, అది వెంటనే కరిగిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం కదండి, సో కొంచెం కరగడానికి టైం పడుతుంది. సో ఇలా బెల్లాన్ని అయితే పాల్లో, పచ్చి పాలేనండి, వేడి చేయవలసిన అవసరం లేదు. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, ఆవు పాలైనా, గేదె పాలు, మీరు ఏ పాలు అయితే బేబీకి ఇస్తున్నారో ఆ పాలండి. ఇప్పుడు ఇక 1 ఇయర్ అయిన తర్వాత బేబీకి ఎగ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాం కదండి. ఎగ్ ఎల్లో పెట్టాలా వైట్ పెట్టాలా అని డౌట్తో అందరూ ఉంటారండి. జనరల్గా అయితే ఎగ్ ఎల్లోనే పెట్టాలండి, వైట్ కాదు. వైట్ అనేది కొంచెం డైజెషన్ ఇబ్బంది పడతారు. ఎల్లోలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది అదే కదండి. ఈ టైంలో మనం డైట్ ఫాలో అవ్వాలి అంటే ఎల్లో విడిచిపెట్టేస్తామండి. పెద్దవాళ్ళకి ఫ్యాట్ అంతా అవసరం లేదు కదండి, బట్ చిన్నపిల్లలకి ఫ్యాట్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది కదండి. సో ఇలా ఇది మేమైతే ఇంట్లో వాళ్ళం కూడా తింటామండి. సో అందుకు 2 eggs వేసాను. ఒక్క బేబీకే పెట్టాలి అనుకుంటే మీరు 1 egg వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయటం వలన ఎగ్లో ఒక స్మెల్ పోతుందండి. ఇలా బాగా బీట్ చేయండి. ఎంతవరకు బీట్ చేయగలిగితే అంతవరకు బీట్ చేసి, మనం ఆల్రెడీ బెల్లంతో కలుపుకున్నాం కదండి పాలు, ఆ పాలు ఈ ఎగ్ దీంట్లో వేసేసేయాలండి. ఎగ్ బ్యాటిల్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఇంట్లో అందరం తింటాం కాబట్టి నేనైతే దీనిపైన పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఓన్లీ బేబీ కోసమే చేయాలనుకుంటే పెప్పర్ వేయకండి, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టేస్ట్ కోసం ఒక 2 ఇలాచీలు దంచుకొని ఇలా పైన వేసానండి. ఇలాచీ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు మీరు. ఇగోండి, ఇప్పుడు దీన్ని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేస్తానండి. అంటే మనం ఇప్పుడు ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటామో అట్లా అండి. ఇగోండి, ఇడ్లీ పాత్రలో ఇలా లోపల ఒక స్టాండ్ పెట్టి వాటర్ వేసుకున్నానండి, స్టాండ్ ములిగేంత వరకు. ఇప్పుడు ఆ స్టాండ్ పైన కలిపి పెట్టుకున్న ఈ బ్యాటిల్ని అయితే పెట్టానండి. పెట్టి మూత పెట్టి ఒక్క 3 or 5 minutes అంతే అండి, రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఇగోండి, ఒక్క 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూసానండి. చూసి అచ్చం చూడండి, జున్ను ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే ఇది రెడీ అయిందండి. జున్ను ముక్కలా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్తో ఇట్లా గుచ్చుకోవాలండి. గుచ్చి స్పూన్ కంటలేదు అంటే ఇంక ఇది ఉడికిపోయినట్లే అండి. ఇంకా బాయిల్ అయిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టి చల్లారేంత వరకు ఉంచాలండి. సేమ్ అండి, జున్ను ముక్క ఎట్లా ఉంటుందో, జున్ను అందరికీ ప్రిపేర్ చేయడం వచ్చు కదండి, అదే ప్రాసెస్ అండి. దీనికి పెద్దగా ప్రాసెస్ అయితే ఏం ఉండదు. చూడండి, తీసి చూపిస్తాను. ఇగోండి, సేమ్ జున్నులాగే వచ్చింది. ఇప్పుడు పైన పెప్పర్ వేసాను కదండి, పిల్లలకు కారం ఉంటుందని చెప్పి పైదంతా తీసేస్తున్నానండి. ఇది మనం తినేయొచ్చండి, ఇది మేము తింటాము ఇంట్లో. ఇంకా అడుగు భాగంలో ఉన్నది చూడండి, పెప్పర్దంతా తీసేసి మిగతాది తీస్తున్నానండి బేబీ కోసం అని చెప్పి. ఇగోండి, ఒక ఎగ్కి ఎంత చేసుకుంటారో అందులో బేబీకి అయితే 2/4 part పెట్టండి. ఇంకా 11 o'clockకి పెట్టారంటే కంప్లీట్గా ఒక ఎగ్ది పెట్టేయొచ్చండి. తర్వాత ఇంకా ఈవినింగ్ అన్నం తినిపిస్తే సరిపోతుంది. ఇగోండి, దీన్ని మళ్ళీ ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకొని బేబీకి అయితే తినిపించారు అంటే కడుపు నిండుగా ఉంటుందండి వాళ్ళకి. అండ్ ప్రోటీన్స్తో పాటు వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారండి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుందండి. వెయిట్ చాలా గెయిన్ అవుతారండి ఈ ఫుడ్ వల్ల. పాలు, ఎగ్గు ఇలా మిక్స్ చేసి, ఇంకా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా తింటామండి స్వీటు. మా అబ్బాయి బాగా తింటాడు, ఇది చిన్నప్పటి నుంచి బాగా తినేవాడు. ఈ పిల్లకి ఈ మధ్యన అలవాటు చేస్తున్నానండి. చూడండి, నన్నైతే పెట్టనివ్వదండి, తనే చేతిలో వేసుకొని అలా ఒక అరగంటకైతే తినేస్తుందండి మొత్తం ఇన్ని. ఇంకా ఇందులో బెల్లం కూడా వేస్తున్నాం కదండి. బెల్లము, షుగరు అనేది ఎక్కువ పిల్లలకి పెట్టొద్దు అంటారు కదండి, షుగర్లు వచ్చేస్తుంది. అది ఏం కాదండి, పిల్లలకి పెట్టొచ్చండి, మరీ ఎక్కువ పెట్టము కదండి. సో కొంచెం క్వాంటిటీలో పెడితే సరిపోతుంది. ఇగోండి, ఇంకా ఈ రోజుకి తినేస్తుందండి తనది. నన్నైతే తినిపించనివ్వదండి.
తన ముందు పెట్టేస్తాను, మెల్లగా జల్లుకుంటూ తినేస్తుంది. ఇంకా ఇగోండి మా అమ్మగారు కూడా తింటున్నారండి. నాకు కూడా ఈ స్వీట్ చాలా ఇష్టం అండి. మీరు ట్రై చేయండి. 1 ఇయర్ దాటిన పిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి. బరువు పెరగాలి అనుకుంటే కనుక ఈ ఫుడ్ వారానికి 2 సార్లు పెట్టినా పర్వాలేదండి. 1 ఇయర్ దాటిన బేబీకి అయితే ఈ ఫుడ్ని పెట్టి చూడండి. అండ్ మీ బేబీ ఎంత ఇష్టంగా తింటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.